ఆ హిమాలయ పర్వతాల దగ్గర కేదారేశ్వరంలో ప్రతిరోజు కూడా ఆ నరనారాయణులు ఒక పార్థివలింగాన్ని అక్కడ ఉంచి ఆ పార్థివలింగాన్ని ఆరాధన చేస్తుండేవారు. ఆ శివలింగంలోంచి పరమశివుడు ఆవిర్భవించి, మీరు చేసినటువంటి పూజకి నేను ఎంతో పొంగిపోయానయ్యా, ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివలింగానికి ఇంత అర్చన చేశారు, మీకేం కావాలి కోరుకోమని అడిగారు. అడిగితే, స్వామి ఇక్కడే నీవు స్వయంభూమూర్తివై లింగమూర్తివై వెలిసి లోకమును కాపాడు అని అడిగారు. అటువంటి కేదారేశ్వరంలో ఆ శివాలయంలో ఒకానొకసారి ఒక విచిత్రమైనటువంటి స్థితి జరిగింది. ఆ వెలిసినటువంటి శివలింగం కొన్ని యుగాలైపోయింది. యుగాలైపోయిన తర్వాత శివాలయాల్లో శివలింగానికి ఒక గమ్మత్తు ఉంటుంది, శివుడికి పునఃప్రతిష్ఠ ఉన్నది కాబట్టి కొన్ని యుగాలు దాటిన తరువాత ఈ పాండవులందరూ 5గురు కలిసి కేదారేశ్వర లింగ దర్శనానికి వెళ్ళారు. ఎక్కడి నుంచి వచ్చాడో పరమాత్మ, పాండవులు ఏం చేస్తారో చూద్దాం అనుకున్నారు. ఒక చిన్న మహిషము అనగా ఓ దున్నపోతు రూపంలో పరిగెత్తాడు. అక్కడ పరిగెడితే పాండవులు గమనించారు, ఇక్కడికి మహిషం ఎందుకు వస్తుంది, ఇది ఖచ్చితంగా శంకరుడే, కాబట్టి ఇప్పుడు దీనికి కాళ్ళు అట్టుకోవాలని ఆ మహిషం దగ్గరికి వెళ్ళారు. కాళ్ళు అందలేదేమంది, ఇది తోకంది. వాళ్ళు చాలు మా స్వామి తోకందిందని గబగబా ఈశ్వర స్వరూపంగా తోకపట్టుకున్నారు. వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై ఈశ్వరుడు తన పృచ్ఛభాగాన్ని అక్కడ విడిచిపెట్టి దాన్ని శివలింగంగా మార్చేశాడు. అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్నటువంటి కేదారం.